హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు చూపించబోయే ప్రాపర్టీ వచ్చేసి మనకి కంప్లీటెడ్గా లీజ్ పర్పస్ కింద అయితే వచ్చిందనమాట. సో ఇది మనకి లీజ్ కింద అయితే మనకి రావడం అయితే జరిగింది. సో లీజ్ కింద ఏంటి అంటే మనం ఒక ప్రాపర్టీ పైన మనం ఒక పర్టికులర్ అమౌంట్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఆ పర్టికులర్ అమౌంట్కి మనం ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉందో సో ఆ అమౌంట్కి వడ్డీ అనేది వాళ్ళు ఇవ్వరు. సో మనం ప్రజెంట్ ఈ హౌస్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ హౌస్కి మనకి రెంట్ అనేది మనం పే చేయాల్సిన అవసరం లేదన్నమాట. సో మనం ఇచ్చే డబ్బులకి రెంట్ ఉండదు. సో మనం ఇచ్చే డబ్బులకి వాళ్ళు మనకి రెంట్ ఎవరు, సో మనం ఉంటున్న ఈ ఇల్లుకి మనం రెంట్ పే చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఈ విధంగా లీజ్ అనేది ఉంటుందన్నమాట. లీజ్ అగ్రిమెంట్ కూడా ఉంటుంది. సో ఆ లీజ్ అగ్రిమెంట్ ప్రకారంగా కూడా ప్రతిదీ కూడా ప్రొసీజర్ ప్రకారంగా ఫాలో అవుతాము. సో మనం కూడా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అగ్రిమెంట్తో మనం ఈ యొక్క ప్రాపర్టీని అనేది మనం లీజుకి తీసుకుంటామండి. సో ఈ లీజుకి తీసుకోవడం వల్ల ఏంటంటే సో ప్రతి ప్రాపర్టీ కూడా సో లీజు టర్మ్ పీరియడ్ అనేది ఎంత ఉంటుందంటే సో 11 months టర్మ్ పీరియడ్ అయితే ఉంటుందన్నమాట. సో మనం ఏదైతే అగ్రిమెంట్ రాసుకుంటామో సో మనం ఏ అగ్రిమెంట్కి అయితే అగ్రి అయ్యి మనం కమిటెడ్ అయ్యి ఉంటామో సో ఆ అగ్రిమెంట్ అనేది మనకి 11 months అనేది వ్యాలిడిటీ ఉంటుందండి. సో ఏదైనా మనం ఫర్ సపోజ్ ఈ ప్రాపర్టీని మనం లీజుకి తీసుకున్నట్లయితే సో ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి 11 months అనేది మనం ఈ ప్రాపర్టీలో మనం ఉండొచ్చు. సో 11 months దాటిన తర్వాత సో మనం ఏదైతే అగ్రిమెంట్ రాసుకుంటామో మ్యూచువల్ అగ్రిమెంట్ రాసుకుంటామో ఆ అగ్రిమెంట్ని మనం రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ లేదు అనుకుంటే సో మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవచ్చు. సో మీ అమౌంట్ అనేది మీకు రిటర్న్ ఇచ్చేస్తారు. సో ఈ విధంగా ఉంటుందండి లీజ్ అగ్రిమెంట్ అనేది. సో ఫైనల్గా మనకి ఈ యొక్క హౌస్ అనేది మనకి ఎక్కడ లొకేట్ అయ్యింది అంటే ఈ హౌస్ వచ్చేసి మనకి టీపీటీ కాలనీ దగ్గర అయితే లొకేట్ అయ్యింది. సో ఇది కంప్లీటెడ్గా లీజ్ పర్పస్ కింద అయితే మనకి రావడం జరిగింది. సో దీన్ని వచ్చేసి మనకి 3 lakhs రూపీస్ అయితే వీళ్ళు లీజ్కి అయితే ఇస్తామని అంటున్నారు. సో 3 lakhs రూపీస్ అయితే మనం ఇవ్వాలి. సో మీరు ఇచ్చే 3 lakhs రూపీస్కి మీకు వడ్డీ ఇవ్వరు. సో మీరు ఈ ఇంట్లో ఉంటున్నందుకు మీకు రెంట్ పే చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఇది మీరు ఒకవేళ కావాలి అనుకుంటే సో కిందని స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ప్రతిదీ కూడా మేమే అగ్రిమెంట్తో సహా ప్రతిదీ కూడా మేమే రాయిపిస్తాము. సో ప్రతిదీ కూడా మధ్యలో మనకి ఈ కంపెనీ అనేది ఉంటుందన్నమాట. సో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మీరు ఎప్పుడైతే ఖాళీ చేయాలనుకుంటున్నారో సో ఖాళీ చేసే ఒక 2 months బిఫోర్ మీరు చెప్పినట్లయితే సో మళ్ళీ మీకు ఈ అమౌంట్ అనేది మీకు రిటర్న్ అయితే ఇప్పించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇంతేనండి వీడియోలో. థ్యాంక్ యూ వెరీ